పునీత యోహాను గారు వ్రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయం. పెద్దనైన నేను ఎన్నుకొనబడిన ఆమెకును ఆమె బిడ్డలకును వ్రాయునది. నేను మిమ్ము నిజముగా ప్రేమించుచున్నాను. నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ మిమ్ము ప్రేమింతురు. ఏలైనా సత్యము మన యందు ఉండుట చేతను అది శాశ్వతముగా మనతో ఉండును కనుక వారు అడ్డు చేయుదురు. తండ్రి దేవుడును ఆ తండ్రికి కుమారుడగు యేసుక్రీస్తును మనకు కృపను కనికరమును శాంతిని ప్రసాదించునుగాక. సత్య ప్రేమలయందు అవి మనవి అగునుగాక. సత్యము ప్రేమ. తండ్రి మనలను ఆజ్ఞాపించిన విధముగా నీ బిడ్డలు కొందరు సత్యమున జీవించుట కనుగొని ఎంతయో సంతోషించుతురే. కనుక అమ్మా, మనము పరస్పరము ప్రేమ కలిగి ఉందుము. నేను నీకు వ్రాయుచున్నది క్రొత్త ఆజ్ఞ కాదు, ఇది మొదటి నుండి మనకు ఉన్న ఆజ్ఞ. ఈ ప్రేమకు అర్థము మనము దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతుకవలెను అనుటయే. మొదటి నుండి మీరు వినుచున్నట్లుగా మీరు అందరూ ప్రేమలో జీవింపవలెను అన్నదియే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చెనని ఒప్పుకొనని మోసగాండ్రు ఎందరో లోకమున సంచరించుచున్నారు. అట్టి వ్యక్తి మోసగాడే, అతడు క్రీస్తు విరోధి. మీరు ఇంతవరకును దేని కొరకై కృషి సలిపితిరో దానిని కోల్పోక మీ బహుమానమును సంపూర్ణముగా పొందునట్లు జాగ్రత్త వహింపుడు. క్రీస్తు బోధనను అంటిపెట్టుకుని ఉండక అతిక్రమించు వానికి దేవుడు లేడు. బోధనను విడువనివాడు తండ్రి కుమారులను ఇరువురును కలిగి ఉండును. ఎవడైనను ఈ బోధన లేకయే మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవలదు. శుభము అని వానితో చెప్పవలదు. అట్టి వానికి శుభము పలుకువాడు వాని చెడ్డ పనులలో భాగస్వామి అగును. తుది పలుకు. నేను మీకు చెప్పవలసినది ఎంతయో ఉండుటచే జాబు ద్వారా కాక మన సంతోషము సంపూర్ణమగునట్లు మేము కలుసుకొని ముఖాముఖిగా సంభాషించ ఆశించుచును. ఎన్నుకొనబడిన నీ సోదరి బిడ్డలను మీకు తమ శుభాకాంక్షలు అర్పించుచున్నారు. పునీత యోహాను వ్రాసిన 3వ లేఖ 1వ అధ్యాయము. పెద్దనైన నేను నిజముగా ప్రేమించు నా ప్రియ గాయునకు, నా ప్రియ మిత్రుడా, నీకు సర్వదా శుభమగునుగాక. నీ ఆత్మనందు వర్ధిల్లుచున్నట్లే శారీరకముగా సుఖముగా ఉందువుగాక అనియు ప్రార్థించుచున్నాను. నీవు సత్యమున జీవించున్నట్లే నీ సత్ప్రవర్తనను గూర్చి కూడా ఇచ్చట చేరిన కొందరు సోదరులు చెప్పగా విని అమితముగా సంతోషించితిని. నా బిడ్డలు సత్యమును అనుసరించుచున్నారు అని వినుట కంటే నాకు ఆనందదాయకమగు విషయము వేరొకటి లేదు. ప్రియమిత్రుడా, సోదరులకు ముఖ్యముగా పరాయి వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి దైవ సంఘము ఎదుట సాక్ష్యము ఇచ్చిరి. దేవుని సేవకు తగినట్లుగా నీవు వారిని సాగనంపుట యుక్తము. ఏలయనా అన్యుల నుండి ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము వారు బయలుదేరిరి. కనుక మనము సత్య వ్యాపకములో తోటి పనివారమగునట్లు వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము. దైవ సంఘమునకు నేను ఒక చిన్న లేఖను వ్రాసితిని, కాని వారికి నాయకత్వము వహింపవలనని ఉన్న దియోత్రెఫే మా అధికారమును అంగీకరించుటలేదు. కనుక నేను వచ్చినప్పుడు అతడు చేయు పనులను గూర్చి మమ్ము గూర్చి పలికెడు చెడు మాటలను గూర్చి సర్వమును విశదము చేసెదను. కాని అది చాలదన్నట్లు అతడు సోదరులను ఆహ్వానించుటకు నిరాకరించును. ఆహ్వానింపదలచిన వారిని కూడా ఆటంకపరచును. వారిని
దైవ సంఘము నుండి వెడలగొట్టుటకు ప్రయత్నించును. ప్రియమిత్రమా, చెడుగును కాక మంచిని మాత్రమే అనుసరింపుము. మంచి చేయువాడు దేవునకు చెందినవాడు, చెడు చేయువాడు దేవుని చూడలేడు. అందరూ దెమేత్రుని గూర్చి మంచియే పలుకుచున్నారు. సత్యమే అతనిని గూర్చి సాక్ష్యమిచ్చినది. నేను కూడా అతనిని గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాను. నా సాక్ష్యము సత్యమని నీకు తెలియను. తుది శుభాకాంక్షలు. నేను నీకు చెప్పవలసినది చాలా ఉన్నది, కానీ లేఖ ద్వారా తెలుపుటకు నాకు ఇష్టము లేదు. నేను మిమ్ము త్వరలో కలుసుకొనగలనని ఆశించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా సంభాషించదను. నీకు సమాధానము కలుగునుగాక. నీ స్నేహితులు అందరూ శుభాకాంక్షలు పంపుచున్నారు. మన స్నేహితులందరికీ నా శుభాకాంక్షలను అందజేయుము. పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము. బూటకపు బోధకులు. రాబోవు కాలములలో కొందరు అసత్యములాడు ఆత్మలకు విధేయులై సైతాను బోధనలను అనుసరించి విశ్వాస భ్రష్టులగుదురని పవిత్రాత్మ స్పష్టపరిచినది. అసత్యవాదుల మోసపు మాటల నుండి ఇట్టి బోధనలు పుట్టును. కాల్చిన కడ్డీతో వాత వేయబడినట్లు వారి అంతఃకరణములు నిర్జీవములైనవి కదా. వివాహమాడుట, కొన్ని పదార్థములను తినుట దోషమని అట్టివారు బోధింతురు. కాని సత్యమును గ్రహించిన విశ్వాసులు కృతజ్ఞతాపూర్వకముగా తినుటకుగాను ఈ పదార్థములను దేవుడు సృజించెను. దేవుడు సృజించినది ఏది అయినను మంచిదే. మీరు దేనిని నిరాకరింపక కృతజ్ఞతాపూర్వకముగా స్వీకరింపవలెను. దేవుని వాక్కు వలనను ప్రార్థన వలనను అది పవిత్రపరుపబడినది. క్రీస్తు యొక్క ఉత్తమ సేవకుడు. నీవు ఈ ఉత్తర్వులను సోదరులకు అందించిన ఎడల క్రీస్తు యేసు యొక్క ఉత్తమ సేవకుడవు కాగలవు. అంతేకాక నీవు అనుసరించిన విశ్వాస సంబంధమగు బోధన చేతను మంచి సిద్ధాంతము చేతను నిన్ను నీవు పోషించుకొనుచున్నావని నీవు చూపగలవు. ముసలమ్మలు చెప్పు అయోగ్యమైన గాథలకు దూరముగా ఉండుము. పవిత్ర జీవితమును అభ్యసింపుము. శారీరక వ్యాయామము కొంత విలువైనదే కాని ఆధ్యాత్మిక వ్యాయామము ఇహపర జీవిత సాధనము కనుక అన్ని విధములుగా విలువ కలది. ఈ మాట నమ్మదగినది, సంపూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. కనుకని సర్వమానవులకును అందును విశేషించి విశ్వాసము కలవారికిని రక్షకుడగు సజీవ దేవుని యందు మన నమ్మికను నిలిపి ఉంచుకొని ప్రయాసపడుచు గట్టి కృషి చేయుచున్నాము. ఈ విషయములను శాసించి బోధింపుము. నీవు వయసును చిన్నవాడవని ఎవరునూ నిన్ను అవమానింపకుండునట్లు చూచుకొనుము. నీ మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు ఆదర్శముగా ఉండుము. నేను వచ్చు వరకును నీవు పరిశుద్ధ గ్రంథ పఠనమునందును ప్రసంగముల యందును బోధన యందును శ్రద్ధ కలిగి ఉండుము. ప్రవచనము వలన పెద్దల హస్త నిక్షేపణల ద్వారా నీకు అనుగ్రహింపబడి ఉన్న ఆధ్యాత్మిక వరమును నిర్లక్ష్యము చేయకుము. నీ పురోగతి అందరకును సుస్పష్టమగునట్లు నీవు ఈ విషయములను అభ్యసించి వానికి ఆత్మార్పణము కావించుకొనుము. నిన్ను గూర్చి నీ ఉపదేశమును గూర్చి జాగ్రత్త వహింకొము. ఇట్లు చేసినచో నిన్ను నీ బోధనలను వినువారిని కూడా నీవు రక్షింపగలవు. ఇట్లే చేయుచుండును. 5వ అధ్యాయం. విశ్వసించు వారిని గూర్చిన బాధ్యతలు. వృద్ధుడగు వ్యక్తిని కఠినముగా గద్దింపక అతనిని నీ తండ్రిగా భావించి హెచ్చరింపుము. పిన్నలను
నీ సోదరులుగాను వృద్ధ స్త్రీలను తల్లులుగాను భావించి సరిదిద్దుము. యువతులను అక్క చెల్లెండ్రుగా పరిగణించి పూర్ణ పవిత్రతతో తీర్చిదిద్దుము. నిజమైన అనాథలైన విధవలను ఆదరింపుము. కాని ఏ విధవకైనను బిడ్డలు గాని లేక మనుమలు గాని ఉండిన ఎడల ఆ సంతానము ముందుగా తమ కుటుంబము విషయమున తమకు గల బాధ్యతలను నిర్వర్తించుట ఎరుగవలెను. ఇది దేవుని సంతోషపరచును కనుక ఈ విధముగా వారు తమ పితృణమును తీర్పవలయును. దిక్కులేక నిజముగా అనాథయైన స్త్రీ దేవుని యందే తన నమ్మికను నిలుపుకొని ఆయన సాయము కొరకై రేయింబవళ్ళు విన్నపములతో ప్రార్థించుచుండును. భోగలాలసురాలైన వితంతువు బ్రతుకుచున్నను చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండుటకుగాను వారిని ఇట్లు ఆజ్ఞాపింపుము. కాని ఎవరైనను తన బంధువులను గూర్చి అందును విశేషించి తన కుటుంబమును గూర్చి శ్రద్ధ వహింపనిచో అతడు ఈ విశ్వాసమును విడనాడినట్లే. అట్టివాడు అవిశ్వాసి కంటెను చెడ్డవాడు. ఏ వితంతువునైనను 60 ఏండ్లు దాటనిదే విధవల పట్టికలో చేర్పకుము. అంతేకాక ఆమె ఒక్క పురుషునకు మాత్రమే భార్య అయి సత్కార్యములు చేయుటయందు ప్రఖ్యాతి గలది అయి బిడ్డలను సక్రమముగా పెంచి తన గృహమున అతిథులను ఆదరించి దైవ ప్రజల పాదములను కడిగి కష్టములో ఉన్నవారికి తోడ్పడి అన్ని విధముల మంచిని చేయుటకు పూనుకొనినదై ఉండవలెను. కాని యువతులగు విధవులను ఆ పట్టికలో చేర్పకము. వారి వాంఛలు వారికి వివాహమాడు కోర్కె కలిగించినచో వారు క్రీస్తు నుండి మరలిపోయి ఆయనకు చేసిన తమ మొదటి వాగ్దానమును భంగమొనర్చిన దోషులగుదురు. అంతేకాక వారు సోమరులై ఇంటింటా తిరుగుట నేర్చుకొందురు. వారు మాట్లాడరాని విషయములను గూర్చి మాట్లాడుచు వారి కబురులతో అధిక ప్రసంగము చేయుట కూడా నేర్చుకొందురు. కనుక మన విరోధులు మనలను నిందించుటకు అవకాశం ఈయకుండుటకై యువతులగు వితంతువులు వివాహమాడి సంతానవతులై గృహ నిర్వహణమున శ్రద్ధ వహింపవలనని కోరుచున్నాను. ఇప్పటికీ కొందరు విధవలు త్రోవ తప్పి సైతానును అనుసరించుచున్నారు. విశ్వాసము గల ఏ స్త్రీ అయినను తన కుటుంబమున వితంతువులు గలదైనచో వారి భారమును దైవ సంఘముపై మోపక వారికి సాయపడవలెను. ఇట్లు దైవ సంఘము ఏకాకులకు వితంతువులను గూర్చి శ్రద్ధ వహించుటకు వారు అవకాశము కల్పింపవలెను. బాగుగా పాలన చేయు పెద్దలను అందును విశేషించి ప్రసంగముల యందును బోధనల యందును గట్టి కృషి చేయు వారిని రెట్టింపు గౌరవమునకు యోగ్యులుగా ఎంచవలెను. కళ్ళము నూర్చడి ఎద్దు నోటికి చిక్కము వేయరాదు అని పనివాడు తన జీతమునకు అర్హుడు అనియును లేఖనము చెప్పుచున్నది. 2 లేక 3 సాక్షులు ఉన్ననే గాని సంఘపు పెద్దపై నేరారోపణను అంగీకరింపకము. ఇతరులు భయపడినట్లు పాపములో మునిగి ఉన్న వారిని బహిరంగముగా గద్దింపుము. ఏ రాగద్వేషములు పక్షపాతము లేక నీవు ఈ ఉత్తర్వులను పాటింపవలయునని నేను దేవుని సముఖమున క్రీస్తుయేసు సన్నిధిని ఎన్నుకొనబడిన దేవదూతల సమక్షమున నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. ఎవనికైనను హస్త నిక్షేపణ చేయవలెనని తొందరపడకుము. ఇతరుల పాపములో పాలు పంచుకొనకుము. నీవు పవిత్రుడవుగా ఉండుము. నీవు ఎక్కువగా జబ్బుపడుచుందువు కానా నీటిని మాత్రమే త్రాగక నీ జీర్ణశక్తిని పెంపొందించుకొనుటకై కొంచెము ద్రాక్షరసమును సేవింపుము. కొందరి పాపములు తీర్పునకు ముందే స్పష్టమగును, మరికొందరి పాపములు ఆ తరువాతనే బయటపడును. అట్లే సత్కార్యములను స్పష్టముగా గోచరించును. అట్లు గోచరింపనివి కూడా మరుగై ఉండజాలవు. 6వ అధ్యాయము. ఎవరు కాని దేవుని నామమును గూర్చి మన బోధన గూర్చి
దూషింపకుండునట్లు బానిసలు తమ యజమానుల పట్ల సకల గౌరవములను చూపవలెను. యజమానులు విశ్వాసులైనచో వారు తమ సోదరులేనని బానిసలు వారిని నిర్లక్ష్యము చేయరాదు. అంతేకాక తమ సేవ మూలముగా లాభమును పొందు విశ్వాసులు తమ ప్రియ సోదరులు కనుక వారిని మరింత అధికముగా సేవింపవలెను. అసత్య బోధనలు, యథార్థ సంపదలు. ఈ విషయములను నీవు తప్పక బోధించుచు హెచ్చరింపవలెను. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క యథార్థములగు పలుకులను, దైవభక్తికి అనుకూలమగు బోధనలను అంగీకరింపక వానికి విరుద్ధమగు సిద్ధాంతమును బోధించు ఏ వ్యక్తి అయినను జ్ఞానశూన్యుడు, పొగరుబోతు. అట్టివానికి వాగ్వివాదముల యందును వాగ్యుద్ధముల యందును అభిలాష మెండు. వీని మూలముగా అసూయలు, కలహములు, దూషణలు, దుష్ట సందేహములు, సత్యదూరులను, బుద్ధిహీనులను అగు వారితో వాగ్వివాదములు కలుగుచున్నవి. ధనవంతులగుటకు దైవభక్తి ఒక మార్గమని వారు అనుకొందురు. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. మనము ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏమీయును వెంట తీసుకొని రాలేదు. మనము ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు ఏమీయును వెంట తీసుకొని పోజాలం. కనుక మనకు అన్నవస్త్రములు లభించినచో సంతృప్తి పొందుదుము. కాని ధనకాంక్ష కలవారు శోధనకు లోనై మానవులను శిథిలము చేసి నశింపచేయు అపాయకరమును మూర్ఖమును అగు వాంఛల వలయందు చిక్కుకొందురు. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి. వ్యక్తిగతమగు ఉత్తర్వులు. కాని దైవజనుడవగు నీవు వీనికి దూరముగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అనువాని కొరకు నీవు యత్నింపుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకును. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణమును ఒనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవనమునకే పిలిచెను. సమస్త వస్తుజాలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను పొంతి పిలాతు సముఖమున సత్యమునకు సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను నేను నిన్ను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చు వరకు ఈ కట్టడను నిష్కళంకముగాను నిందలేని వాడవుగాను పాటింపుము. శ్రీమంతుడును ఏకైక పరిపాలకుడును రాజాధిరాజును ప్రభువులకు ప్రభువును అగు దేవునిచే యుక్త కాలమున ఆయన దర్శనము సంభవమగును. ఆయన ఒక్కడే అమరుడు. ఎవరును చేరరాని దైవతేజమును ఆయన నివసించును. ఎవరును ఎన్నడును ఆయనను చూడలేదు. ఆయనకు ఘనతయు శాశ్వత ఆధిపత్యము కలుగునుగాక. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండక, అస్థిరములగు సంపదల యందు నమ్మకముంచక, మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతయు దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచవలెనని బుద్ధి చెప్పుమి. మంచిని మాత్రమే చేయువారుగను, సత్కార్యములలో ధనవంతులుగను, ఉదార బుద్ధి కలవారుగను, ధర్మము చేయువారుగను ఉండవలెనని వారిని ఆజ్ఞాపింపుము. నిజమైన జీవమును సంపాదించుకొనుటకై రాబోవు కాలమునకు దృఢమైన పునాది కాగల ధనమును వారు ఈ విధముగా కూడబెట్టుకొనగలరు. తిమోతి, నీకు అప్పచెప్పబడిన దాన్ని భద్రముగా కాపాడుము. నాస్తిక సంభాషణలకును కొందరు అవివేకముచే జ్ఞానముగా నెంచు మూర్ఖపు వివాదములకును దూరముగా ఉండుము. కొందరు అట్టి జ్ఞానమును కలిగి ఉన్నామని చెప్పుకొని తత్ఫలితముగా విశ్వాస మార్గమును కోల్పోయిరి. దేవుని కృప నీతో ఉండునుగాక.
సామెతల గ్రంథము 30వ అధ్యాయము. 3 ప్రాణులు గంభీరముగను 4 జీవులు ఠీవిగను నడచును. అవి సింహము మృగములలోకెల్లా బలిష్టమైనది, అది దేనిని చూచియూ వెరువదు. కోడి పుంజు ఠీవితోనూ మేకపోతు గంభీరముగాను నడచును. రాజు ధైర్యముతో సైన్యమును నడుపును. నీవు గర్వముతో బుద్ధిహీనతతో దుష్ట కార్యములను చేయబూనినచో నీ చేతితో నోరు మూసుకొనుము. పాలను చిలికినచో వెన్న వచ్చును, ముక్కు మీద కొట్టినచో నెత్తురు వచ్చును, కోపమును రెచ్చగొట్టినచో కలహము పుట్టును.